నమస్తే, నేను మీ సతీష్. జగన్కు బుల్లెట్ దించబోతున్న ఎలక్షన్ కమిషన్. ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అని పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఎన్నికలకి సమయం సమీపిస్తూ ఉంది. ఇక ఎన్నికలు అనగానే ప్రతి రాజకీయ పార్టీ కూడా వారి ఏదైతే ప్రచారాలు ఉంటాయో ఆ ఎన్నికలకు సంబంధించి ప్రచారాలని ముమ్మరం చేసుకుంటూ ఉంటాయి, ప్రచారం చేసుకుంటాయి. ఇప్పటికే చూస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల ప్రచారానికి సంబంధించి సిద్ధం అంటూ ఒక పేరు పెట్టుకుని ఒక 4 సభలు అయితే కనుక నిర్వహించారు. అయితే ఆ సభలపైన కూడా అనేక విమర్శలు వచ్చినాయి. ప్రధానంగా చూస్తే పొరుగు రాష్ట్రాల నుంచి కూడా జనాల్ని తీసుకొచ్చారు బస్సుల్లో అని చెప్పి, ఇంకో పక్కన ఆయన సభల కోసం ఇంటర్మీడియట్ పరీక్షల్ని కూడా వాయిదా వేయించారు. ఆర్టీసీ బస్సుల్లో డబ్బు మద్యం పంచుతూ ఆ బస్సుల్లో జనాలు ఎక్కకపోయినా బలవంతంగా ఎక్కించి తీసుకొచ్చారు. అప్పటికి ఇంకొంతమంది మీ సభలకు మేము రామ్మొర్రో అని చెప్పేసి చేతులెత్తి దండం పెడితే వాళ్ళ మీద దాడులు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకో పక్కన అసలు రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ కని విని ఎరుగనట్లుగా గ్రీన్ మ్యాట్లు వేసి అక్కడ సభలు జరుపుకున్నటువంటి పరిస్థితి, విఎఫ్ఎక్స్లు గ్రాఫిక్స్లతోటి సిద్ధం సభలు నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటికీ కూడా అయిన ఖర్చు ఎంత ఈ 4 సిద్ధం సభలకి అంటే అక్షరాల 620 కోట్ల రూపాయలు. మరి ఇదంతా కూడా ఏంటి, వైసీపీ పార్టీకి ఉన్నటువంటి ఆ ఖాతాలోంచి తీసి ఖర్చు పెట్టిందా అంటే కాదు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయలు దోచేశాడు కదా, ఆ డబ్బుల్లోంచి ఏమైనా తీసి ఖర్చు పెట్టాడా ఈ సిద్ధం సభలకి అంటే కాదు. ఈ 620 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసిందే. అంటే ప్రజలు పన్ను రూపంలో కట్టినటువంటి సొమ్ముతోటి ఈ 620 కోట్ల రూపాయలు వెచ్చించి వాటినే జనాలకి పంచుతూ, వాటినే సభలకి గ్రీన్ మ్యాట్లు వేయించుకుంటూ, గ్రాఫిక్స్లు చేయిస్తూ, పెద్ద పెద్ద డయాస్లు వేయించుకుని వాటి మీద జనాల్ని తరలించడానికి బస్సులకి వాటికి అని ఖర్చు చేసి అక్షరాల 620 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాజకీయ సభలు నిర్వహించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇదంతా కూడా ఎప్పుడు చేశాడు అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు, అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేశాడు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిని కాబట్టి నా సభలు నిర్వహించుకున్నా అని సమర్థించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చును కాక. కానీ ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ విడుదలయ్యాక జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారం గురించి చేస్తున్నటువంటి తాజా వ్యవహారం ఏదైతే ఉందో దాని పట్ల కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అవుతా ఉంది. అందుకే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డికి బుల్లెట్ దించబోతున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం. కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు చేసుకున్నటువంటి ఆ సిద్ధం సభలు చూసాం. ఇక పైన ఏదైతే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది కాబట్టి ఇక నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి సంబంధించి బస్సు యాత్ర చేయబోతా ఉన్నాడు. దానికి మేమంతా సిద్ధం, మొన్నటి వరకేమో సిద్ధం చూసాం, ఇప్పుడేమో మేమంతా సిద్ధం అని చెప్పి ఒక బస్సు యాత్రను అయితే చేయబోతున్నాడు. దీన్ని 4 రోజుల పాటు ఏవైతే ఈ 4 సభలు పెట్టారో ఆ జిల్లాల్లో కాకుండా మిగతా రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు మొత్తం కూడా రోజుకొక జిల్లాలో ఆయన బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ బస్సు యాత్ర కోసం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా 5 బస్సులని ఈ రోజున కొత్తవి తయారు చేయించుకున్నారు. ఏది, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం 5 బస్సులను అయితే కనుక తయారు చేయించుకున్నారు. అందులో 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు, 3 నాన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు. వీటికి అయిన ఖర్చు ఎంత అంటే 35 కోట్ల రూపాయలు. ఒక్కొక్క బుల్లెట్ ప్రూఫ్ బస్సు కాస్ట్ 13 కోట్ల రూపాయలు, 2 బస్సులకి కలిపి 26 కోట్లు. మిగతా 3 నాన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి 3 కోట్ల రూపాయలు, అవి 9 కోట్ల రూపాయలు. మొత్తం కలిపితే 35 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఈ రకంగా ఉన్నటువంటి బస్సులను అయితే గనక తయారీ చేయించారు. వాటికి సంబంధించి ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ జగన్మోహన్ రెడ్డి కోసం ఏవైతే కొత్తగా తయారు చేయించుకున్నటువంటి బస్సులు ఉన్నాయో ఆ బస్సులే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆ బస్సుల్ని కూడా చూద్దాం. ఇదే చూస్తున్నాం కదా, బుల్లెట్ ప్రూఫ్ బస్సులు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే రేపు రాబోతున్నటువంటి ఎన్నికల వరకు కూడా ప్రచారం చేయడానికి ఆయన తయారు చేయించుకున్నటువంటి బస్సులు ఇవి. ఆయనకి సౌకర్యంగా ఉండేందుకు, ఆయనకి అన్ని వెసులుబాట్లు ఉండే విధంగా, ఆయనకి ఏదైతే అనువుగా ఉంటుందో ఆయనకు కావాల్సినటువంటి మోడల్లో ఈ రకంగా 5 బస్సులను అయితే చేయించుకున్నారు. ఇందులో 2 బస్సులు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు, మిగతా 3 బస్సులు నాన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు. వీటన్నిటికీ
దానికి అయినటువంటి ఖర్చు 35 కోట్ల రూపాయలు కూడా వైసీపీ ఖాతాలోంచి, అంటే ఆ పార్టీ ఖాతాలోంచి తీసిన డబ్బులు కాదు, జగన్మోహన్ రెడ్డి సొంత ఖర్చుతోటి చేయించుకున్నటువంటి బస్సులుగా ఇవి. వీటన్నిటికీ కూడా ఎక్కడి నుంచి డబ్బులు విడుదలైనాయి అంటే ప్రభుత్వ ఖజానా నుంచి, అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బులని ఆయన తన ఎన్నికల ప్రచారానికి వాడుకుంటా ఉన్నారు. ఇదే ఈ రోజున ఎన్నికల సంఘం కూడా సీరియస్గా పరిగణిస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక, ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఏ రాష్ట్రంలో అయినా కూడా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కేవలం ఆపద్ధర్మ ప్రభుత్వం మాత్రమే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. కాబట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ లేదంటే ఏ ప్రభుత్వమైనా కూడా తమ సొంత రాజకీయ అవసరాలకి ప్రజాధనాన్ని వినియోగించకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? నిబంధనలు ఏ రోజైనా పాటించాడా? నియమాలు ఎప్పుడైనా పాటించాడా? చట్టాలు ఏ రోజైనా కూడా పాటించాడా? అంటే ఏ రోజు లేదు. ప్రతి చోట కూడా నిబంధనలు ఉల్లంఘించడం, చట్టాలను అతిక్రమించడం, తనకి ఏది నచ్చితే అది చేసుకుపోవడం. ఈ రోజున ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక అసలు తన సొంత అవసరాలకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ఉపయోగించడానికి లేదు. ఎన్నికల కోడ్ అమల్లో లేకపోయినా కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాధినేత కానీ తన వ్యక్తిగత ప్రయోజనాలకో తన వ్యక్తిగత అవసరాలకో ప్రజాధనాన్ని వినియోగించేటువంటి హక్కు లేదు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాత్రం తన రాజకీయ పార్టీ ప్రచారానికి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి 5 బస్సులని 35 కోట్ల రూపాయలు పెట్టి చేయించి వాటిని కూడా ప్రజాధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అవుతుంది. అదే కాక ఈ బస్సులన్నింటినీ కూడా మొదటిగా చూస్తే ఏదైతే ప్రధాని మోడీ అలాగే అమిత్ షా ఇక్కడికి వస్తారు కాబట్టి ఎన్నికల సమయంలో వాళ్ళు వచ్చినటువంటి సమయంలో వాళ్ళ ప్రచారాల కోసం మేము చేయిస్తున్నామంటూ మొదటి నుంచి కూడా ఈ బస్సుల వ్యవహారం బయటకు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటూ వచ్చింది. ఆ ప్రభుత్వం కూడా ఏదైతే ప్రధానిను కేంద్ర హోంమంత్రి వస్తే వాళ్ళ ప్రచారాలకి వాహనాలు కావాలి కాబట్టి ప్రభుత్వంగా మేము ఇవి ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి ఒకానొక సమయంలో ప్రచారం చేసుకున్నారు. కానీ అసలు విషయం ఎప్పుడు వెల్లడైంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి ఇక ఎన్నికల ప్రచారానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం కూడా పరదాల చాటు మహారాణిలాగా తాడేపల్లి ప్యాలెస్లోనూ ఆయన ఎక్కడికి వెళ్తున్నా కూడా పరదాలు కట్టించుకుని వెళ్ళాడు కదా. ఇప్పుడు ఆ మహారాణి తాడేపల్లి ప్యాలెస్ వీడి రోడ్లలోకి వస్తుందంట. ఆ రోడ్లలోకి వచ్చినప్పుడు కూడా ఏంటి, ఈయన చేసినటువంటి పరిపాలన చూసి జనాలు చెప్పులతోటి కొడతారు కాబట్టి ఈ రోజున ఆ చెప్పు దెబ్బలన్నిటి నుంచి తప్పించుకోవడానికి బుల్లెట్ ప్రూఫ్ బస్సులు చేయించుకుని వాటికి కూడా ప్రజల రక్తాన్ని పీల్చి పన్నులు కట్టించుకుంటా ఉన్నాడు కదా. ఆ పన్నుల రూపంలో ప్రజలు కట్టినటువంటి డబ్బుని, ఆ ధనాన్ని తీసుకొచ్చి ఆయన రాజకీయ ప్రచారాలకి వాడుకుంటా ఉన్నాడు. ఇదే ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్గా పరిగణిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పించుకునే చర్యలు చేస్తున్నప్పటికీ కూడా, అంటే వాస్తవానికి బస్సులు తయారు చేయించడం ఇవన్నీ కూడా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కదా. మరి దానికి ఏదో ఒక సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఏం చేశాడు అంటే ఈ బస్సులన్నీ కూడా ఆర్టీసీవి, మేము ఆర్టీసీ నుంచి అద్దెకి తీసుకుంటున్నాం. ఆర్టీసీ నుంచి అద్దెకి తీసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా అద్దె చెల్లిస్తారు కాబట్టి అది ఎక్కడైనా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆక్షేపించదులే అనేటువంటి భావనలో ఉన్నారు. కానీ ఏదైతే ఈ బస్సుల తయారీకి సంబంధించి కావచ్చు, మొదటి నుంచి కూడా డబ్బులు ఏ విధంగా విడుదలైనాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కాబట్టి దీనిపైన ఇప్పటికే విపక్షాలు ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ ఫిర్యాదు చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంకో పక్కన చూస్తే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కటని కాదు, ప్రతి అంశంలో కూడా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం, ఆయనకి లగ్జరీ అంటే ఆయన విలాసాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఇదేమీ కూడా ఈరోజు కొత్తగా కాదు. ఆ రోజున ప్రజావేదిక కూల్చివేత, ఆ ప్రజావేదిక కట్టింది ఎవరిది? కట్టినటువంటి ఎక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బు? అది కూడా ప్రజలు పన్ను రూపంలో కట్టినటువంటి ధనం, ప్రజాధనంతో ప్రజావేదిక నిర్మిస్తే అధికారంలోకి రాగానే తన అహంభావంతో జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్చివేశాడు. ఆ తర్వాత అనేకమైనటువంటి అంశాలు మనం చూసుకుంటూ వచ్చాం. ఏదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి విలాసాలు 1, 2 కాదు. ఆయన దావోస్ వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి ప్రత్యేక విమానం బయలుదేరుతుంది, హైదరాబాద్లో వాళ్ళ సతీమణిని ఆ విమానం ఎక్కించుకుంటారు, ఆ విమానం లండన్లో ఆగుతుంది, లండన్లో ఆవిడ దిగుతుంది, ఆ లండన్లో దింపాక ఈయన దావోస్ వెళ్తాడు. మళ్ళీ వచ్చేటప్పుడు ఆ విమానంలో ఏదైతే దావోస్లో బయలుదేరి లండన్లో ఆగి మళ్ళీ వాళ్ళ సతీమణి భారతీరెడ్డి గారిని ఎక్కించుకుని హైదరాబాద్లో ఆగి హైదరాబాద్ నుంచి అప్పుడు మళ్ళీ గన్నవరం వస్తుంది. మరి ఈ దావోస్ ఖర్చుకి ఎంత, దావోస్ ట్రిప్కి అయ్యే ఖర్చు ఎంత? 92 కోట్ల రూపాయలు.
ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తన జేబులో నుంచి ఏమైనా పెట్టుకుంటున్నాడంటే కాదు. ముఖ్యమంత్రిగా నేను దావోస్ వెళ్తున్నాను కాబట్టి 92 కోట్ల రూపాయలు ప్రత్యేక విమానంలో ఖర్చు పెట్టుకుని మరీ వెళ్ళి రావాలి. ఇదంతా కూడా ప్రజాధనం, అంటే ప్రభుత్వ ఖజానా నుంచి కడుతున్నటువంటి ధనం. అలాగే ఋషికొండ పూర్తిగా సర్వనాశనం చేసి 540 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాధనాన్ని, అది కూడా ఆయన సొంత డబ్బు కాదు, ప్రజాధనంతో అక్కడ పర్యావరణాన్ని నాశనం చేశాడు. ఒక రాజభవంతి లాంటి ప్యాలెస్ కట్టుకున్నాడు. అందులో కమోడ్కి 25 లక్షలు, బాత్ టబ్కి 15 లక్షలు, అందులో పెట్టేటువంటి షాండ్లేయర్లకి 15 లక్షలు. ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తాను మాత్రం విలాసాలు పొందుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఏదైతే ఎన్నికల నియమావళికి విరుద్ధం, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రాజకీయ అవసరాలకి ప్రజాధనాన్ని వాడకూడదు, ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి కూడా వినియోగించకూడదు అనేటువంటిది ఎన్నికల నియమావళి. అలాంటి నియమావళిని కూడా ఈరోజు తుంగలో తొక్కుతూ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఏదైతే ఆర్టీసీ నుంచి అద్దెకి తీసుకుంటున్నాము అని చెప్తున్నప్పుడు కూడా 35 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి ఈ విధంగా బుల్లెట్ ప్రూఫ్ బస్సులు తయారు చేయించుకుని వాటిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. ఇవే ఏమైనా ఈ 5 బస్సులే కాదు, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన అధికారంలోకి వచ్చాక ఒక 3 బస్సులను చేయించుకున్నాడు. ఆ 3 బస్సులు గడిచిన 3 ఏళ్లుగా ఎక్కడా వినియోగంలో లేక మూలన పడి ఉన్నాయి. ఆ 3 బస్సుల్ని తీసి వాటిని వాడకం చేయొచ్చు కదా, వాటిని వాడకం చేయట్లేదు. 3 బస్సులు పాతవైపోయినాయి కదా, అందుకని ఇప్పుడు కొత్త 5 బస్సులు చేయించుకున్నాడు. ఈ 5 బస్సులకి కూడా ప్రజాధనాన్ని 35 కోట్ల రూపాయలు వెచ్చించాడు. అందుకే ఈ రోజున ఎన్నికల సంఘం కూడా దీనిపైన సీరియస్ అవుతా ఉంది. అందుకే ఈ రకమైనటువంటి ప్రచారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాజకీయ ప్రచారాలకి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడో దీనిపైనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ కాబోతా ఉంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటిపైన బుల్లెట్ దించబోతా ఉంది కేంద్ర ఎన్నికల సంఘం అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.